మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ ను ఆమె పరిశీలించారు. స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేసిన ఏర్పాట్లపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త కుండీల నిర్వహణ సరిగా లేదని, శుభ్రత పాటించడం లేదని అధికారులపై మండిపడ్డారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇక అర్జీదారుల కోసం సూచికలు ఏర్పాటు చేయాలని, వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, చెప్పండి. ఇక నంద్యాల జిల్లాలో కలెక్టర్ రాజ్ కుమారి అయితే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జిల్లా కేంద్రంలోని జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్ నిర్వహణ 7 విభాగాల్లో సేవలను, అదేవిధంగా ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు హాజరు కావడం జరిగింది. జిల్లాలోని ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించేలా ఉద్దేశంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆవరణంలోని కలెక్టర్ జిల్లా రాజకుమారి రెవెన్యూ క్లినిక్ ను నిర్వహించడం జరుగుతుంది. ఆవరణంలోని మొత్తం 7 రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగింది. క్లినిక్ లో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి వాటి నమోదు చేసిన సమస్యల పరిష్కార రూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టమన్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాలకు చెందినటువంటి ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. అందులో భాగంగానే రెవెన్యూ క్లినిక్ ఒకటి వచ్చేసి రెవెన్యూ గ్రామ వార్డు సచివాలయ సేవలకు సంబంధించిన సమస్యలు, 2వ క్లినిక్ అడంగల్ సవరణకు సంబంధించిన అంశాలు, 3వ క్లినిక్ 22A చుక్కల భూములు క్రమబద్ధీకరణ సంబంధిత సమస్యలు, 4వ క్లినిక్ ఆన్లైన్ భూములు భూ ఆక్రమణకు సంబంధించిన అంశాలు, 5వ క్లినిక్ రెవెన్యూ కోర్టు విచారణలు, ROR కేసులు, 6వ క్లినిక్ సంబంధించి రీసర్వేకు సంబంధించిన సమస్యలను, అదేవిధంగా 7వ క్లినిక్ దేవాదాయ వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వాటన్నిటిని కూడా పూర్తిగా అక్కడికక్కడే పూర్తయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల నుంచి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా నంద్యాలకు చేరుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎక్కడైతే రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశారో అక్కడ వారి యొక్క బాధలను వ్యక్తపరచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఆవరణంలోని వారు అక్కడ ఉన్నటువంటి అర్జీదారులు వెళ్ళినప్పుడు సక్రమైనటువంటి సమస్యలు అనుగుగా అంటే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ అక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఎవరైతే అర్జీదారులు అక్కడికి చేరుకున్నారో, రెవెన్యూ క్లినిక్ అయితే ఎవరైతే చేరుకున్నారో వారికి సక్రమైనటువంటి వసతులు లేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఫ్యాన్లు లేకపోవడం, అదేవిధంగా అర్జీదారులను కూర్చోబెట్టి నీటిగా వారి యొక్క సమస్యలను తెలుసుకోవాల్సినటువంటి అధికారులు వాళ్ళని అర్జీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిలబెట్టి అడగడం, కుర్చీలు లేకపోవడం, సరైన లైట్లు లేకపోవడం, ఫ్యాన్లు లేకపోవడం, ఇలా పలు సమస్యలు జిల్లా కలెక్టర్ నేరుగా అక్కడికి వెళ్ళి చూడడం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన జిల్లా కలెక్టర్ రాజకుమారి వారి యొక్క ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాగా మరోసారి రిపీట్ కాకుండా ఎవరైతే వారి యొక్క సమస్యలను ఇక్కడికి పరిష్కరించుకోవడానికి అయితే ఎవరైతే అర్జీదారులు వచ్చారో వారికి సరైన రూపం, సరైన క్రమబద్ధీకరణతో ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆ సమస్య మనపై, ఆ బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారి వారికి తగిన రీతిలో ఖచ్చితంగా ఎవరైతే అర్జీదారులు వచ్చారో వారికి మర్యాద పూర్వకంగా కుర్చీల పైన కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలను పూర్తిగా నీటిగా అడిగి 1-2 సార్లు అడిగి తెలుసుకొని రైతుల సమస్యలను పూర్తి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజకుమారితో తెలియజేశారు శ్రావణి. అదేవిధంగా మధ్యాహ్న సమయం అవుతుంది కాబట్టి అక్కడ ఎవరైతే అర్జీదారులు వచ్చారో వారందరూ హోటల్స్కి వెళ్ళి తినడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలోనే కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే ఎవరైతే అర్జీదారులు జిల్లా నలుమూలల నుంచి, గ్రామ స్థాయి నుంచి ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా అక్కడే భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనము మన ప్రభుత్వ ఉద్దేశం కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏమనగా ఎవరైతే రైతులు అర్జీలు తీసుకొని వచ్చారో వారి యొక్క అర్జీదారులను పూర్తిగా కూర్చోబెట్టి సకల మర్యాదలు. రైట్ హరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.